దాని కారు వచ్చిందేంటి? పావు దిగింది బాబాయ్. నాగరాజు కూడా దిగాడమ్మా. అమ్మో ఇటే వస్తున్నారు. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది తెలుసా? అవునండి. ఐ కమ్ హియర్ ఎవ్రీ వీక్. బాబాయ్ దాని కటింగ్ చూడు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్ రైట్? It's different. లెట్స్ ఇట్. Thank you. డు యు లైక్ ఇట్? ఏం మాట్లాడుతుందో విందాందా? పద. రాము, మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేశారా? చెప్పరా గంగా అని చెప్పు. లేదండి. పోనీ నన్ను ఎవరైనా లవ్ చేశారనుకుంటున్నారా? మిమ్మల్ని ఎందుకు చేరండి? ట్రాఫిక్ జామ్లు కూడా అయిపోయి ఉంటాయి. నేనెవరినైనా లవ్ చేశాననుకున్నారా? నేను ఎలా చెప్పగలనండి? ఇంకా చేయలేదు. ఐఎమ్ సింగిల్ అని చెప్తున్నాను. ఐ లైక్ కత్సి గైస్ లైక్ యూ. వాట్ యు సే? చూడు బాబాయ్, ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తుంది, పచ్చి కొడుకొస్తుంది. ముందు నువ్వు వెళ్ళారా? ఇక్కడ ఉండకూడదు. ఇటు రా చెప్తాను. అది కాదు బాబాయ్. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఏడ్పేదో ఆడి దగ్గర ఏడిస్తే ఆడికి అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చెప్తుందో. నేను ఖాళీ, దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే నాకు కావాలి అని చెప్తుంది. నువ్వేం చెప్పావు? నా మందు తాగి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? చివరికి మనకు మిగిలింది మందే. నా పంచాంగం రైట్ అయితే ఈ పాటికి అది ఆడికి ముద్దు పెట్టేస్తుంటుంది. నిజమా? నిజం. You know what? I like you so much. టైం అయింది బాబు, అందరు వెయిట్ చేస్తున్నారు. ఉండరా, తాగొద్దా? నీళ్ళొద్దు. ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు. నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు. కానీ ఈ జన సముద్రాన్ని చూశాక, గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక, మీ అభిమానం చూశాక, మీ ఆవేశం చూశాక అర్థమైంది, మీకోసం చావడానికే నేను పుట్టాను. ఇదే నా చివరి పుట్టిన రోజు. ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం. చాలు, ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు, ఎండిన డొక్కలు చాలు. నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2 పూటల ముద్ద ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను. రెక్కలు ముక్కలు అయినా, గుండెలు అవిసిపోయేలా పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరక్కపోవడానికి కారణం ఎవరు? ఎవరు? పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు. తమిళులు, మలయాళీలు, పంజాబీలు, బెంగాలీలు, ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపిడిదారు. బళ్ళు, కొళ్ళు, హోటళ్ళు, కొట్లు, తాకట్లు అన్ని వాళ్ళకే. ఇంకెన్నాళ్ళు ఈ దోపిడీ? ఇంకెన్నాళ్ళు? ఆపండి. తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి కొట్టండి. వాళ్ళ పాల్ఘాట్ హోటల్ వద్దు, అయ్యగారు బేకరీలు వద్దు, పంజాబీ దాబాలు వద్దు, మార్వాడి కొట్లొద్దు, మలయాళీ నర్సులు వద్దు. ఈ రాష్ట్రం తెలుగు తల్లిదే.
ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు. ఈ ఉద్యమం నా చావు కోరితే నేను రెడీ. మీరు రెడీనా? నమస్కారం సార్. సార్ మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్గా ఉంటుంది సార్. తగిలేదు బుల్లెట్ రాయి తెలియకుండా స్పాట్లో నిలబడి మరి కవర్ చేస్తాం సార్. మీరు అనుకుంటున్న దానికంటే 10 ఇంతలు దారుణంగా ఉంది సార్ బయట. మీరు 10 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 100 మంది పోయింటారు సార్. 100 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 1000 మంది పోయింటారు సార్. పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగలు కొడుతున్నారు సార్. వాళ్ళ ఇళ్ల మీద పడి ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్. పసిబిడ్డను పట్టుకుని తల్లులు రోడ్డు మీద పడుతున్నారు సార్. ఇది ఉద్యమం కాదు సార్, ఇది అరాచకం. ఇది మేము మీకు ఇస్తున్న మెమరాండం కాదు సార్. మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా తీసుకొని ఇస్తున్నాం సార్ మీకు. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కంప్లైంట్. దయచేసి దీన్ని కంప్లైంట్గా స్వీకరించండి సార్. ఆ రాణా గారిని అరెస్ట్ చేయండి సార్. కంగ్రాట్స్ రా నాన్న, నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుందానా. నువ్వు అర్జెంటుగా మన దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నాన్న. నువ్వు సీఎం అయిపోతున్నావు నాన్న. నువ్వు లోపల ఉన్న 4 రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా. తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాణాబాబుపై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు. ఆడిని పంపించండి రా. ఎలా ఉందిరా నా రాజకీయ అరంగేట్రం? చాలా బాగుంది. ఇదే నీ చివరి బర్త్డే అని చెప్పావు కదా, అదే నిజం అవుద్ది. రే, ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా. నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు. నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు. ఆ జనం మధ్యలోనే చస్తావు. చా ఒరే, నీ వారెంట్లు నాకు అచ్చొచ్చాయరా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ అరెస్ట్ని ఎలా వాడుకుంటానో తెలుసా? కాసేపట్లో పోలీసులు దిగుతారు. నేను అరెస్ట్ అయ్యి వాళ్ళ వ్యాన్లో వెళ్తాననుకుంటున్నావేమో. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా. 24 గంటలు పడుతుంది. ఇసుకేసిన రాళ్ళనంత జనం. బ్రహ్మోత్సవం. రాష్ట్రం మొత్తం పని పాట మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి. ఏమన్నావురా నువ్వు? మీ మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే, నన్ను చూపించకపోతే మాయమైపోతానా? ఒరే, దమ్ముంటే ఈ ప్రోగ్రామ్ ని మీ మీడియా వాళ్ళని టెలికాస్ట్ చేద్దని చెప్పరా. రే, ఐటమ్ 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 గాడ్రా మీరు. 6 గంటకు ఐటమ్ కావాలి మీకు. మీ బ్రతుకే నా మీద. ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం. దా పదండ్రా.